భయమా? అది తన బ్లడ్లోనే లేదు అంటున్నారు విడుదల రజని. అక్రమ కేసుల్లో ఇరికిస్తే బెదిరిపోయే రకం కాదు అన్నారు. తనపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుట్రపూరిత కేసు పెట్టించారని మండిపడ్డారు. త్వరలోనే ఆయన అవినీతి చిట్టా బయట పెడతా అన్నారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులో తనను బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ స్టోన్ క్రషర్ యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. కేసులో విడుదల రజని A1 గా, ఐపీఎస్ అధికారి జాషువా A2 గా, విడుదల గోపి A3 గా, రామకృష్ణను A4 గా చేర్చారు. ఎమ్మెల్యే గారిని కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. సరే గోపి గారిని కలిస్తే సరే ఎన్ని కాదులే ఒక 2 కోట్లు ఇవ్వండి ఫైనల్ చేస్తానని చెప్పారు. మీరు ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బక్కలో ఇప్పిస్తాము, మీ ఇష్టం, మేమే కేసులు పెట్టిస్తాము అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడి అప్పు తీసుకొచ్చి 2 కోట్లు చెల్లించాం. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తనపై నమోదైన ఏసీబీ కేసుపై స్పందించిన విడుదల రజని, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనలో భాగంగా కక్షపూరితంగా తనపై కేసు నమోదు చేశారన్నారు. కేసు వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలే అన్నారు రజని. పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది. ఎప్పుడు తెలుసా? అవతలోడు కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబో నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. గుంటూరు ఎస్పీ పైన మండిపడ్డారు విడుదల రజని. తనెప్పుడూ అవినీతి చేయలేదన్న రజని అక్రమ వసూళ్లకు కూడా పాల్పడలేదన్నారు. వైసీపీ హయాంలో లావు శ్రీకృష్ణదేవరాయలే కారు చౌకగా భూముల్ని కొట్టేశారంటూ ఆరోపించారు మాజీ మంత్రి. తను కేసులకు భయపడబోనన్నారు రజని. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. తను వైసీపీలోనే ఉంటానని, జనం కోసమే పనిచేస్తానన్నారు విడుదల రజని.